నమస్కారం, నా పేరు శివ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇవాళ వీడియోలో ఆధార్ వినియోగదారులకి ఒక ఇంపార్టెంట్ విషయాలు అయితే నేను చెప్పబోతానండి. యూఐడిఏఐ డిపార్ట్మెంట్ నుంచి ఒక కొత్త అప్డేట్ వచ్చిందనమాట. మనకి ఆధార్ యాప్లో ఒక కొత్త ఫీచర్ని యాడ్ చేశారు. దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా అనవ చూడండి. అది వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు బయట తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక ముందుగా మీరు ఏం చేస్తారంటే ఆధార్ యాప్ని మీరు మీ మొబైల్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను, మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే కనుక ఇన్స్టాల్ చేసుకోండి. లేదు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకుంటే కనుక అప్డేట్ చేసుకోండి కొత్త వెర్షన్ని. ఓకే, సో నేను ట్యాప్ చేశానండి. ట్యాప్ చేస్తే కనుక నా ఫింగర్ నడుతుంది. సో నేనైతే ఓపెన్ చేస్తున్నాను. ఓకేనా, నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను. సో మీరైతే రిజిస్టర్ అయిపోవచ్చు. ఓకే, సో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసినట్లయితే కనుక కింద మనకి బాటంలో సర్వీసెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది అనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చండి సర్వీసెస్ కాలంలో ఏవైతే మనకి అందుబాటులో ఉన్నాయి సర్వీసులు అన్నీ కూడా ఇక్కడ చూపిస్తారు అనమాట. మొబైల్ నెంబర్ అప్డేషన్ కానివ్వండి, ఆధార్ అప్డేషన్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్ రిక్వెస్ట్లు కానివ్వండి, అలాగే కొత్తగా మనకి కొత్త ఫీచర్ ఈమెయిల్ ఐడి యాడింగ్, అలాగే అప్డేషన్ అనమాట. ఓకేనా, సో దీన్ని నేను ట్యాప్ చేస్తాను. ఇది కొత్తగా వచ్చింది ఈ యొక్క ఫీచర్ అనేది. ఓకేనా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను వస్తుందని చెప్పేసి. ఓకే, అయితే ఈ ఫీచర్ ద్వారా మనం ఏంటంటే మనకు సంబంధించిన ఈమెయిల్ని మనం ఎక్కడికి వెళ్ళకుండా, మన ఆధార్ సెంటర్ కూడా వెళ్ళకుండా ఇంటి వద్ద నుంచి అంత చక్కగా సింపుల్గా మనం అప్డేట్ చేసుకోవడం కానివ్వండి, యాడ్ చేసుకోవడం కొత్తగా కానివ్వండి ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. రెండు స్టెప్స్ ఉంటాయండి, మీరు చూడొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఈమెయిల్ ఐడిని ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో, ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఎంటర్ చేసి ఈమెయిల్ ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలి. మెయిల్కి ఓటీపీ వెళ్తే వెరిఫై చేసుకోవాలి. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ ఓపెన్ అవుతుంది అనమాట. సో దాని ద్వారా మీరు ఫేస్ ఇచ్చి అథెంటికేషన్ చేసుకుంటే రిక్వెస్ట్ అనేది యూఐడిఏఐ డిపార్ట్మెంట్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఓకేనా, సో అది మీకు విత్ ఇన్ 15 డేస్లో అయితే ప్రాసెస్ జరుగుతుంది అనమాట. మీకు మేబీ ఒక 2 డేస్లో అయిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, సో మొబైల్ అప్డేషన్ అయితే నాకైతే వన్ డేలో కాదు, ఒక గంటలోనే అయిపోయింది. ఓకే, సో అట్లా కూడా మీకు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకి జీరో ఫీజు ప్రాసెసింగ్, ఎంత మనం అసలు అమౌంటే పే చేసిన అవసరం అయితే లేదనమాట. ఓకే, సో ఇట్లా మనం అప్డేట్ చేసుకోవాలండి. ఇలా మనం రిక్వెస్ట్ చేసిన తర్వాత మనకి డాష్ బోర్డ్లో బ్యాక్కి వెళ్తే కనుక ఓకేనా, సో ఇక్కడ చూపించేస్తుంది ట్రాక్ రిక్వెస్ట్లో చూపించేస్తారు బట్ దీని కిందే ఈ 4 బాక్స్ల పైన మనకు చూపిస్తారు అనమాట ఆ రిక్వెస్ట్ ఏమైంది అనేది. సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇట్లా మనము మన సంబంధించిన ఈమెయిల్ ఐడిని అప్డేట్ చేసుకోవడం కానివ్వండి, లేదా కొత్తగా యాడ్ చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళకుండా ఆధార్ సెంటర్కి కూడా వెళ్ళాల్సిన పని అయితే లేదు. చూశారు కదా. సో ఓవరాల్గా ఏదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చినది కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య కూడా కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన అప్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.